బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్కు రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గది సిద్ధం చేస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్కు రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 గది సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు ఛాంబర్ కేటాయించడం తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నటువంటి దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఏదైతే బ్లాక్ నెంబర్ 2లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో అటు కొణిదెల పవన్ కళ్యాణ్కు ఛాంబర్ కేటాయించారు. అయితే ప్రస్తుతం మనం ఛాంబర్ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఆయనకు 212 రూమ్ నెంబర్ కేటాయించారు. ఈ రూమ్ నెంబర్లో ఆయన కోసం ప్రత్యేకంగా ఇప్పటికే ఛాంబర్ని అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇటు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీరు సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రిగా ఈ నెల 19వ తారీఖున అటు పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు స్వీకరించనున్నారు ఇదే ఛాంబర్లో. అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతానికి ఆయన ఛాంబర్ను ఏ విధంగా సిద్ధం చేశారనే దాని మీద మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ప్రస్తుతం ఆయనకు 1వ బ్లాక్లో అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే తనకు మరొక ఛాంబర్ కేటాయిస్తున్నారంటూ కూడా ఇప్పటివరకు కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఆయన ఈ నెల 19వ తారీఖున ముందుగా ఈ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదే ఛాంబర్ను ఆయన కోసం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఛాంబర్ చూస్తున్నాం కదా, చాలా సుందరంగా, ఎందుకంటే ఆయనకు తగ్గట్లుగా ఆయన సినీ జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకు తగ్గట్లుగా, ఆయన టేస్ట్కి తగ్గట్లుగా కూడా ఇక్కడ షోకేస్లో కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆయనకు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా బుద్ధుడి విగ్రహాలు అయితే మాత్రం 3 విగ్రహాలను ఇక్కడ 3 బొమ్మలను అయితే సిద్ధం చేశారు. మరోవైపు అందమైనటువంటి పూల కుండీలను కూడా సిద్ధం చేసి పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆయన ఏదైతే ఆయన దగ్గరకు వచ్చేటువంటి అధికారులు కానీ ముఖ్య నేతలు కానీ కూర్చునేందుకు ప్రత్యేకంగా కొన్ని సీట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 19వ తారీఖున ఆయన ముందుగా ఈ ఛాంబర్లోకి రాగానే ఇక్కడే తన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మొట్టమొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు అనే దాని మీద కూడా ఆసక్తి అయితే రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడ కొంతమంది మంత్రులు తమ ఛాంబర్లోకి రావడం, మొదటి ఫైల్ మీద సంతకాలు చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ముఖ్యంగా అటవీ పర్యావరణ శాఖ, అలాగే పంచాయతీరాజ్తో పాటు గ్రామీణాభివృద్ధి, త్రాగునీరు సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. అయితే ఇటు పవన్ కళ్యాణ్ ఇక్కడ మీటింగ్ ముగించుకుని తను భోజనం చేయాలనుకుంటే కనుక ఆయన కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక గదిని కూడా సిద్ధం చేశారు. ఇది తన అంతరంగ గదిగానే చెప్పుకోవచ్చు. ఆయన భోజనం చేయడానికి ప్రత్యేకంగా ఒక టేబుల్, అలాగే ఆయన సేద తీరేందుకు ఒక బెడ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మనం చూస్తే ఇక్కడ
ఆయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఛాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆయనకి సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎట్లా ఉన్నాయన్నది మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా ఆయనకు సంబంధించినటువంటి ఓఎస్డీకి కానీ అలాగే పిఏలకు కానీ అలా పిఆర్ఓలకి సంబంధించి ఎవరికి వారికి ఒక క్యాబిన్ అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే సిద్ధమవుతూ ఉంటాయి. ఇక్కడ ఫైల్ సిద్ధమైన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఫైనల్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనకి సంబంధించినటువంటి ఓఎస్డీకి సంబంధించినటువంటి రూమ్ను మనం చూస్తున్నాము. అలాగే అటు పిఏకి సంబంధించినటువంటి రూమ్ చూస్తున్నాము. అనంతరం ఇక్కడ నుండి ఏదైతే ఆయన శాఖకు సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు మనం ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాము. ఈ కాన్ఫరెన్స్ హాల్లో నుంచి ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఇక్కడ అధికారులకు కావాల్సినటువంటి కుర్చీలు అన్నీ కూడా సిద్ధం చేశారు. అలాగే ఇక్కడ ఎల్ఈడీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒక ప్రాజెక్టులు కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో కానీ ఆయనకి వివరించేందుకు ప్రాజెక్టులు అలాగే ఎల్ఈడీ కూడా ఇక్కడ సిద్ధం చేశారు ఎల్సీడీతో పాటు. అయితే ముఖ్యంగా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించుకోవడానికి కానీ అన్నింటికి కూడా సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఆయన రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సర్వాంత సుందరంగా తయారు చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. అయితే రెండో బ్లాక్లో ఆయన మొదటి అంతస్తులో ఆయన ఛాంబర్ ఎక్కడైతే ఉందో ఆ ఛాంబర్కి ఆనుకుని ఇరువైపులా కూడా ఆ పార్టీకి చెందినటువంటి మరొక 2 మంత్రుల ఛాంబర్లు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. అది నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ఛాంబర్. ఇది మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇది నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ఛాంబరు. అలాగే మరోవైపు అటు కందుల దుర్గేకి సంబంధించినటువంటి మరొక ఛాంబర్ను కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ముగ్గురు ఏదైతే జనసేనకు సంబంధించిన 3 మంత్రులు ఒకే చోట ఉండి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా విషయాలు చర్చించుకోవాలనుకుంటే ఒకటి పక్కనే ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన కలిసేటువంటి అవకాశం ఉండేలా కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఇది పవన్ కళ్యాణ్ ఛాంబర్ ఎక్కడ ఉండబోతుందంటూ కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. అయితే 1వ బ్లాక్లో సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన కూర్చుండిపోతున్నాడు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క 2వ బ్లాక్లో మొదటి అంతస్తులో గతంలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ఉన్నటువంటి ఛాంబర్నే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కేటాయించడం జరిగింది. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఛాంబర్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి మీమాంస అంతా వీడిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 19వ తారీఖున అటు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి తన బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.